గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది ఎడిటర్. టు బి ఫ్రాంక్, సమకాలీన రాజకీయ సామాజిక అంశాలపై హెచ్వై టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఉప్పల లక్ష్మణ్ గారి విశ్లేషణ చూద్దాం. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఈరోజు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయంలో మళ్ళీ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు అనేవి మనం రీసెంట్గా చూస్తున్నాం. చాలా విచారకరమైన సంఘటన. దీనికి ఆజ్యం పోస్తున్నట్టుగా చిదంబరం ఏదైతే రీసెంట్గా ప్రకటన చేశారో, మళ్ళీ తను పాత పాటే పాడుతూ మళ్ళా పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలను చేయడం చూస్తున్నారు. అంటే ఈ మొత్తం అసలు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టునైతే బుట్ట దాఖలు చేసినట్టుగా మనం భావిస్తున్నాం. ఈ మొత్తం అంశంపై మీ విశ్లేషణ ఏంటి సార్? మళ్ళీ ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అది అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ కారణమైనా కానీ వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకోవటం అన్నది దాన్ని నివారించలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయంటే అది ఎంత శోచనీయమైన విషయం అంటే అంత శోచనీయ విషయం. అలాగే మరి ఎవరైతే ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా, అంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పొలిటికల్ గేమ్ నడుస్తున్నది. అది ఇవాళ కాదు, చిదంబరం అంతకుముందు ప్రకటన చేసినప్పుడు కానీ, లేకపోతే దాని తర్వాత పరిణామాలు కానీ, దాని తర్వాత శ్రీకృష్ణ కమిటీ కానీ, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత పరిణామాలు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఇక్కడ పొలిటికల్ గేమ్ క్లియర్గా నడుస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలను, లేదా ప్రత్యేకించి తెలంగాణ యొక్క ప్రజలను అటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఎంత నమ్మక ద్రోహం చేయాలో అంత నమ్మక ద్రోహం చేస్తున్నది. అంటే ఒక క్లారిటీ లేకుండా అసలు ఇస్తారా తెలంగాణ విషయంలో, ఇవ్వరా, ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఎప్పుడు ఇవ్వరబోతున్నారు, ఇలాంటివేవి చెప్పకుండా శ్రీకృష్ణ కమిటీ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ మరి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను మరి ఇవాల్టి వరకు ఆ నివేదికను క్యాబినెట్లో ప్రవేశపెట్టలేదు, క్యాబినెట్లో చర్చించలేదు దాని మీద. మరి అది పక్కన పడేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు చిదంబరం ముందుకు వచ్చి మళ్ళీ రాజకీయ పార్టీల యొక్క ఏకాభిప్రాయం కావాలి, వాళ్ళు ఇంకా ఏ విషయం మాకు రాతపూర్వకంగా తెలియచేయలేదు, అఖిలపక్ష సమావేశం మళ్ళీ నిర్వహించాలంటే వాళ్ళందరి అభిప్రాయాలు రావాలి అంటే ఏమిటి మరి? ఏమైనా ఈ విషయం మొదట కూడా చెప్పారు. అంతకుముందు కూడా శ్రీకృష్ణ నివేదిక ముందు రాజకీయ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటే మరి అడ్డుపడే పరిస్థితులు ఇవాళ ఉన్నాయా? పోనీ తెలుగుదేశానికి అడ్డుపడే పరిస్థితులు ఉన్నాయా? దాని యొక్క శక్తి అంతా. అలాగే ఇతర పార్టీలు, జగన్ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు పుట్టిందని, మొన్న పుట్టింది. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నారు, ఇప్పుడు ఇంకొకరు వచ్చారు. మరి ఆ పార్టీ అభిప్రాయం కావాలంటే ఏంటి? దాన్ని తర్వాత ఇంకా చిన్న చిన్న పార్టీల యొక్క అభిప్రాయాలు కావాలంటే ఏంది? ఇవాళ జాతీయ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ క్లియర్గా వాళ్ళ స్టాండ్ ఉన్నది, వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మరి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు పార్టీ యొక్క తీర్మానము ఇలా చేశాము, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని చెప్పి రాతపూర్వకంగా ఈ రోజు వరకు ఇవ్వలేదు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క కమిటీ. కాబట్టి మరి ముందు ఎవరిని నిందించాలి ఇక్కడ? టీఆర్ఎస్ దాని స్టాండ్ ఉంది, అది ఉద్యమ రూపంలో ముందుకు వెళ్తూనే ఉంది. ఇవాళ పరిస్థితులు ఇప్పుడు మన ఉప ఎన్నికలు మనం పరిశీలిస్తే ఎంత చెప్పినా తెలంగాణ వాదం మీదనే అందరు గెలుపొందారు. అంటే ఇక్కడ మేము ఏదో కోల్డ్ స్టోరేజ్కి తోసేశామని కేంద్ర ప్రభుత్వం భావించినా తెలంగాణ వాదం అన్నది ఉంటుంది అన్నది మొన్ననే ఉప ఎన్నికలు నిరూపించాయి. అది అంత సులభంగా పోదని మరి మళ్ళీ ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్ళీ వేసేటువంటి యొక్క ప్రయత్నంలో భాగంగానే చిదంబరం ఆ మాటలు అంటున్నారు. మరి అదేమన్నా సాధ్యమయ్యే పని? అఖిలపక్ష సమావేశం మళ్ళీ పెడతారు. మళ్ళీ పెట్టినప్పుడు మరి రిటర్న్గా లెటర్స్ కావాలన్నప్పుడు మరి రాజకీయ పార్టీలు మనం ఆలోచిస్తే మరి ప్రధానంగా ముందు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వటం లేదు? మరి దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా మేము ఇంతకుముందు ఎప్పుడో చెప్పేశాం కదా అని చెప్పి దాటవేయటం తప్ప, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు లెటర్ ఇస్తే మరి ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమిటి?
ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంత తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు తెలంగాణ వాదానికి ఎంత సపోర్టుగా ఉన్నారో, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా ఆంధ్ర ప్రాంతంలో అంతే పట్టుదలతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ పిసిసి స్థాయిలో వీళ్ళు ఒక తీర్మానాన్ని చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ యొక్క మొత్తం వ్యవహారంలో మరి 2014లో ఎన్నికలకు వెళ్ళాలి అంటే మరి ఏదో ఒక విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చి ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేకించి ఆత్మహత్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు పూర్తి బాధ్యత వహించాలి. మరి మనం ఇక్కడ మిగతా పార్టీల విషయంలో మనం ఎందుకు వాళ్ళ ఆ యొక్క పరిస్థితులకు దారి తీయకుండా మీరు వాళ్ళలో ఆత్మశైర్యాన్ని నింపమని చెప్పి మనం చెప్తున్నాం. కానీ పూర్తి బాధ్యత అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే దాన్ని నాంచుతుంది కాబట్టి, నాంచి పెడుతూ ఉన్నది. అసలు ఏమిటి అని ఇప్పుడు 2014 సంవత్సరంలో ఎన్నికల ముందైనా మేము దీనికి సానుకూలంగా స్పందిస్తాము, మేము ఒక ఆలోచనలో ఉన్నాము, మీరు తొందరపడకండి అని చెప్తున్నారో లేదు. అలాగే పోనీ ఏదో ప్యాకేజ్ ప్రకటిస్తాము, లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతం వారిని ముఖ్యమంత్రిని సీట్లో కూర్చోబెడతామనో ఇంకోదో ఆశలు చూపుతున్నప్పుడు అవేనా చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మరి ఎంతవరకు వచ్చిందంటే వాటికి కూడా సరైన సమాధానం లేవు. ఒకసారి ప్యాకేజ్ అంటారు, ఒకసారి లేదంటారు, ఒకసారి తెలంగాణ బోర్డు అంటారు, మరి ఒకసారి ఢిల్లీలో పర్యవేలు జరిగిపోతున్నాయి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మార్చేస్తారు, తెలంగాణ ముఖ్యమంత్రి వస్తారని చెప్తుంటారు. ఎవరైతే ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని ఈ కన్ఫ్యూజన్ ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఉపయోగించుకొని ఇంకెళ్ళే తెలంగాణ విషయం అయిపోయింది అని మూలపడేశారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అల్టిమేట్గా ఎవరైతే ప్రత్యేక తెలంగాణ కావాలని నిజంగా కోరుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ సతమతమవుతూ ఉన్నారు. అంటే ఏమిటి ఇది, మనం ఎట్టెళ్తున్నాము, అసలు నిజంగా తెలంగాణ వస్తుందా రాదా, మరి ఈ పరిస్థితులు ఏమిటి అని. ఇది జరుగుతున్నటువంటి పరిణామాలకి మరి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్రానిది. అంటే రాజకీయ నాయకుల వ్యక్తిగత దూషణలు, వారి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా వీళ్ళ ఆత్మ బలిదానాలకు ఒక కారణమని భావించవచ్చు సార్ మనం. డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే ఒక నాయకుడేమో అసలు తెలంగాణ విషయంలో ఒక విధంగా మాట్లాడతారు, మరి ఇంకొక నాయకుడేమో ఇంకో విధంగా మాట్లాడతారు. ఈ ఒక పార్టీలోనే విభేదాలు, ఒక పార్టీలోనే తెలంగాణ కొంతమంది అనుకూలంగా మాట్లాడతారు, తెలంగాణలో ఉన్న వాళ్ళే, తెలంగాణ కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఉన్నవాళ్ళే. మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులు గీన ఒక మాట మీద ఉండగలిగితే ప్రత్యేక తెలంగాణ కావాలని అనే అంశం తప్ప ఈ రాజకీయాలు పక్కన పెట్టి ఒకే మాట మీద ఉండగలిగితే ఇన్ని రోజులు ఉండేది కాదు. ఇక్కడ ఏమైంది, దాన్ని అవకాశం తీసుకొని కేంద్రము వీళ్ళు గేమ్ ఆడుతూ ఉన్నది. అంటే ఎవరైనా ఉధృతంగా మూమెంట్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ వలన కాంగ్రెస్ పార్టీకి రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటే వాళ్ళని పిలిపించుకోవడం, బుజ్జగించడం, పదవులు ఆశ చూపటము, ఇంకోటి ఆశ చూపించేసి వాళ్ళని మెత్తపరచడం, లేదు ఇంకో కొంతమందిని రకరకాల బెదిరింపులు, మీ మీద ఆ కేసులు ఉన్నాయి, మీరు ఇలాంటి పనులు చేస్తే మేము ఆ కేసులన్నీ బయటికి తోడతా, వాళ్ళని బెదిరించడాలు. అంటే ఇక్కడ ఓవరాల్గా తెలంగాణ విషయంలో ముందు నేను ఏదైతే మాట అన్నానో అది గేమ్ అయితే నడుస్తూ ఉన్నది. సార్, ఈరోజు రాష్ట్రంలో మరొక సంచలనాత్మకమైన సంఘటనగా మనం ఈ జగన్ అక్రమాస్తుల కేసును సిబిఐ ఏదైతే దర్యాప్తు చేస్తోందో ఛార్జ్ షీట్ను మనం దాఖలు చేసిన సంఘటన చూసాం. కానీ ఈ ఛార్జ్ షీట్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళు జగన్ను A1గా పేర్కొన్నప్పటికీ కూడా ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ కూడా ఉంటాయి, ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని పేర్కొన్నారు. కానీ ఎక్కడ ఒక విచిత్రం పరిస్థితి అంటే A1గా ఉన్నటువంటి జగన్ని అరెస్ట్ చేయకుండా మిగతా వాళ్ళందరి మీద దృష్టికి పెట్టినట్టుగా సిబిఐ చూస్తుంది. దీని మీద చాలా విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. వీళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అని. నిజంగానే సిబిఐ మీద రాజకీయ ఒత్తిళ్లు అనేవి పనిచేస్తున్నాయా? అసలు ఈ జగన్ అక్రమాస్తుల కేసును సిబిఐ ఒక దర్యాప్తుకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఇక్కడ జగన్ ఈ యొక్క అక్రమాస్తుల కేసులో ఆయన మొదటి ముద్దాయి. ఇవాళ నిన్న ఛార్జ్షీట్ వేసిన దాన్ని మనం పరిశీలిస్తే
జగతి పబ్లికేషన్స్ను కూడా అక్కడ అంటే జగతి పబ్లికేషన్స్ సంస్థనే ముద్దాయిగా పేర్కొన్నారు, అంటే 12వ ముద్దాయిగా పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్ సంస్థ చైర్మన్ కూడా జగన్మోహన్ రెడ్డిని. ఇక్కడ అంటే ఇక్కడ ప్రజల వైపు నుంచి లేకపోతే మన మీడియా వైపు నుంచి ఉంచే కాకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు ఉన్నారో వారి వైపు నుంచి కూడా ఒక వాదన నడుస్తున్నది. ఏం చెప్తున్నారు వాళ్ళు కూడా, కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ కుట్రకు పూతం పలుకుతున్నారు, సిబిఐ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నది. వీటి ఫలితంగా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఈ జగతి పబ్లికేషన్ సంబంధించినటువంటి సాక్షి పేపర్ కానీ లేకపోతే ఆ సాక్షి పేపర్ కార్యాలయంలో ఉన్నటువంటి సాక్షి టెలివిజన్ కానీ అవి నడవకుండా చేయాలి, ఆ కార్యాలయాన్ని మూత వేసి అవి నడవకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నాల్లో జరుగుతున్నాయి. జగన్ ఎలాగైనా సరే అవి మూత వేయటం వల్లనే ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పి వాళ్ళే జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అది మరి సిబిఐ ఏం చేయబోతుంది అనేది మనం వేచి చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఇటువైపు ఏంటంటే మనకు ఢిల్లీ వైపు నుంచి ఉన్నటువంటి సమాచారంలో కూడా జగన్ ఎందుకు అరెస్ట్ ఇవాళ చేయకుండా ఇంకా ఆపి ఉన్నారు అంటే ఆయనకున్న మీడియా సంస్థలు ఒకవేళ ముందు అరెస్ట్ చేస్తే ఈ మీడియా సంస్థలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడం కొంత ఇబ్బంది అవుతుంది. అలాగే ఆయన సపోర్ట్గా ఉన్నప్పుడు ప్రజల్లో కొంత సానుభూతి ఆయనకు కలుగుతుంది. కాబట్టి మనము ముందు ఈ సంస్థలను మూసివేయించే కార్యక్రమాన్ని చేపడితే ఎలా ఉంటుంది, అది దానికి ఉన్నటువంటి సాంకేతిక ఇబ్బందులు ఏమిటి, వీటి మీద దృష్టి పెట్టారు. ఆ సాంకేతిక ఇబ్బందులు అధిగమించడానికి కొంత టైం తీసుకుంటున్నారు. అందువల్ల జగన్ వెంటనే ఇప్పుడు అరెస్టు చేసే పరిస్థితులు లేవని చెప్పి మనకు కొంత ఢిల్లీ నుంచి కూడా సమాచారం ఉంది. కానీ మరి నిజంగా సిబిఐ వారు అంటే ఇక్కడ ఒకటి మనము సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసినంత మాత్రాన ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి ముద్దాయిలు అందరినీ కూడా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలా అనేటువంటిది అయితే ఏమీ లేదు. చేయకపోయినా ఛార్జ్షీట్ వేయచ్చు. ఛార్జ్షీట్ కోర్టులో వేసిన తర్వాత కోర్టు మళ్ళీ డైరెక్షన్ ఉంటుంది దాని మీద, అంటే ఈ ముద్దాయిలని మళ్ళీ వాయిదాకు రమ్మని చెప్పి పిలుస్తుంది. వాయిదాలకు రమ్మని పిలిచే సందర్భంలో ముద్దాయిలకి హాజరు కాకుండానో లేదా ముద్దాయిల మీద ఏదైనా మళ్ళీ సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేస్తే కోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు, అరెస్ట్ చేసి తీసుకురండి అని. ముందు మనమై అరెస్ట్ చేస్తే పబ్లిక్లో ఎక్కువ రియాక్షన్ ఉంటుందేమో, ఎందుకు ఆయనకు సానుభూతి వచ్చేటట్టు చెయ్యాలి అంటే మనకు రాబోయేటువంటి జూన్ నెలలో మళ్ళీ మనకు 18 ఉప ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉప ఎన్నికల ముందు ఎక్కువగా సానుభూతి ఏమైనా ఏర్పడుతుందేమో అన్న ఆలోచనలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేక ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉండవచ్చు. దానివల్ల తొందరపడి అరెస్టు చేయటం వలన అది జగన్కు ప్లస్ పాయింట్ అవుతుందేమో అనే ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తూ ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ రాజకీయ కోణములో ఆలోచించే ఇంతవరకు ఆయనను అరెస్టు చేయలేదు అన్నది ఆ వాదనకు ఎక్కువ బలం కనిపిస్తున్నది. ఒకవేళ అరెస్టు చేశారు అనుకుంటే అరెస్టు చేసిన తర్వాత మరి ఇవాళ ఈ యొక్క మొదటి ఛార్జ్షీట్లో వాళ్ళేమో ఛార్జ్షీట్లు ఇంకా చాలా ఉన్నాయి వరుసగా వేసుకుంటూ పోతామని చెప్తున్నారు. కాబట్టి ఈ మొదటి ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి అంశాలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే లీగల్గా అందరూ ఏం చెప్తున్నారు, చాలా బలహీనంగా కనిపిస్తున్నది ఆ యొక్క ఛార్జ్షీటు. అంటే ప్రత్యేకించి జగన్ విషయంలో, ఇతర వ్యక్తుల విషయంలో కంటే జగన్ విషయంలో. కాబట్టి అట్లాంటప్పుడు బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వెంటనే. కాబట్టి అక్కడ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అరెస్ట్ చూపించి బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా అదే కేసులో మరి తర్వాత ఎన్నో అభియోగాలు మోపి ఛార్జ్షీట్ వేసినా కూడా అరెస్టు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండవు, ఇంకా సాధారణంగా ఉండవు. కాబట్టి అందువలన అట్లా కూడా ఏమన్నా సాంకేతిక ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారేమో. కాబట్టి ఇక్కడ ఈ 3 అంశాల మీద అంటే రాబోయే ఉప ఎన్నికలు, లేదు మీడియా సంస్థలను ముందు మూసేయాలనో, లేకపోతే బలహీనంగా ఉన్నది కాబట్టి ఛార్జ్షీటు ఒకవేళ ఆయనకు వెంటనే బెయిల్ వస్తుందేమో అని ఈ 3 కారణాల వలన
జాప్యం చేస్తున్నారేమో అన్నది కూడా చర్చ నడుస్తున్నది. సార్ యాక్చువల్గా ఇప్పుడు మనకు ఈ జగన్ అక్రమాస్తుల కేసు నుంచి అటు టీడీపీ యొక్క ప్రభావాన్ని చూసే ముందు 30 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో అసలు ఎలా ఉంది చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం చర్చా కార్యక్రమాన్ని. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ ది ఎడిటర్ టు బి ఫ్రాంక్.